కోట్ల మంది భక్తులు, ప్రశాంతంగా కుంభమేళ అందరికీ ఆకలి దప్పులు తీరుస్తోంది. ఎందరో అద్భుతమైన యోగుల, సాధువుల, తపో సంపన్నుల విశేషాలు ఎన్నో. దేశ విదేశాల ప్రముఖులు సనాతన ధర్మాన్ని మెచ్చుకొని పవిత్రమైన స్నానాలు చేసి పునీతం అవుతున్నారు. గొప్ప గొప్ప సిద్ధులతో సనాతన ధర్మం పట్ల దీక్షతో బ్రతికే జీవితాలు ఎన్నో. ప్రపంచంలోని అతిపెద్ద మానవ సమూహం చేరుకున్న అతి పవిత్రమైన స్థలం ప్రయాగ్రాజ్. ఇదే కదా సనాతన ధర్మం గొప్పతనం. ఎవరు చెప్పారని అన్ని కోట్ల మంది కొన్ని పదుల కిలోమీటర్ల మేర నడిచి వేచి ఉండి మరీ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దివ్యమైన కనులకే అది అద్భుతమైన సంఘటన, పవిత్రమైన మనసుకే అది ముక్తి నొసగే పుణ్యస్నానం. అందుకే సనాతన ధర్మం ఎప్పుడూ గొప్పదే. అక్కడ కులము, భాష, ప్రాంతము, వయసు ఇలాంటి భేదాలు ఏవీ లేవు. అందరూ ఒకటే. అందుకే మన భారతదేశం విశ్వగురువు. అందుకే మన సనాతన ధర్మం చాలా గొప్పది. ముందు ముందు విశ్వమంతా వ్యాపించి అందరూ మన సనాతన ధర్మం వైపు అడుగులు వేయక తప్పదు.